గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని కఠినంగా శిక్షించాలని ఇప్పుడు దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దానికి తోడు నిరసనకు కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు అనంతబాబు ఎపిసోడ్ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ రెండు విషయాలతో ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. వల్లభనేని వంశీని కఠినంగా శిక్షించాలి అంటూ ఇప్పుడు దళిత సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవసరమైతే నిరసనకు కూడా వారు దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనంతబాబు ఎపిసోడ్ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎపిసోడ్, అనంతబాబు ఎపిసోడ్ వైసీపీని ఇరకాటంలో పడేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, పైగా ఇలాంటి అరెస్టుల పర్వం కొనసాగినప్పుడు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తూ ఉంటుంది. సహజంగా ఏ పార్టీ అయినా, అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు నిరసన కార్యక్రమాలకి, ఆందోళన చేయడానికి పిలుపునిస్తాయి సహజంగా. ఎందుకంటే సింపతి గెయిన్ చేయడానికి, రాజకీయంగా సానుభూతి పొందడానికి సహజంగా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుంటుంది. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు పల్నాడులో అరెస్ట్ జరిగినప్పుడు, పల్నాడు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ జరిగినప్పుడు ఆయన నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు. అప్పుడు ఎంత అడావుడి చేశారు మనం చూసాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూలో. అలాగే నందిగం సురేష్ విషయంలో, తర్వాత బోర్గట్ అనిల్ విషయంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్ట్ చేసింది, నిరసన కార్యక్రమం వ్యక్తం చేసిందో మనం చూసాం. అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా సానుభూతి పొందాలి, లేదంటే ఆ సానుకూలత పొందాలి అని ఏ పార్టీ అయినా భావిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లభనేని వంశీ విషయంలో కూడా చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆదిలోనే వస్తున్నటువంటి ప్రతికూలతను గమనించి స్కిప్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలా స్కిప్ అవడానికి ప్రయత్నం చేస్తుందనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసి బెంగళూరు వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీకి సపోర్ట్ చేయడానికి కొంతమంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేదంటే పేరు లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు ఒక 4-5 వచ్చారు. జస్ట్ ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు తప్పితే ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వాల. కానీ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, వల్లభనేని వంశీని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి దళిత సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు దాని కారణం ఏంటంటే, సత్యవర్ధన్ అనే అతన్ని 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ లో పెట్టి, హైదరాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అనేటువంటిది దళిత సంఘ నేతలకి ముందే తెలుసు అని చెప్పేసి కొంతమంది దళిత సంఘ నేతలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. కానీ మేము అప్పట్లోనే వాళ్ళు బయటికి తీసుకురావాలని డిమాండ్ చేశాము, కానీ ఎక్కడ నిర్బంధించారో తెలియనటువంటి సిచ్యువేషన్ మాకుంది. కానీ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది అసలు 4 రోజుల పాటు ఎక్కడ నిర్బంధించారు, హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఎక్కడ నిర్బంధించారు, ఏ విధంగా హింస పెట్టారు ఆ ఫ్యామిలీని అనేది తెలుసు అని చెప్పి ఇప్పుడు పోలీసులు మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్టు అంశాలను తెలుసుకొని దళిత సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే దళితుల మీద ఆంధ్రప్రదేశ్ లో దాడులు ఎక్కువైపోయాయి. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో దళితుల్ని టార్గెట్ గా చేసుకుని అప్పుడున్నటువంటి ప్రభుత్వం నానా రకాల హింస పెట్టింది అనేది కూడా వినిపిస్తుంది. దాంట్లో అనంతబాబు ఎపిసోడ్ ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అనంతబాబు ఎపిసోడ్ ని తీసుకొచ్చి దళితుల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత హింస పెట్టిందని చెప్పేసి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అనంతబాబు వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బయటికి తీసుకొస్తూ ఇప్పుడు సత్యవర్ధన్ అనే అతను, అతని ఫ్యామిలీని ఈ వల్లభనేని వంశీ అనే అతను హింసిస్తే 4 రోజుల పాటు కుటుంబాన్ని ఫామ్ హౌస్ లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, దళిత వ్యతిరేక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దళిత సంఘాలు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మేము కఠినంగా వల్లభనేని వంశీని శిక్షించేలాగా మీరు చేస్తారా చెయ్యరా అని చెప్పి ఆందోళనకు దిగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది దళితుల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరిగితే మరి వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి అతన్ని శిక్షించాలి అని చెప్పి చెప్తూ అనంతబాబు ఎపిసోడ్ని తీసుకొచ్చారు. అనంతబాబు ఎపిసోడ్ ఏంటి? అనంతబాబు అప్పట్లో కార్ డ్రైవర్ని, సుబ్రహ్మణ్యం అనేటువంటి కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఇది అందరికీ తెలుసు. అలాగే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగారు ఎప్పుడు కరోనా సమయంలో. డాక్టర్ సుధాకర్ని చేతులు వెనక్కి నడి రోడ్లో కూర్చోబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే దళితుల మీద జరిగినటువంటి దాడులు అప్పట్లో చాలా ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా దళితులకు న్యాయం చేయండి అని చెప్పి దళిత సంఘాలు ధర్నా దిగడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేల్కొని అసలు వంశీ కేసులో ఇన్వాల్వ్ కావడానికి కూడా ఇష్టపడలే. అస్సలు ఇష్టపడలే. వంశీ కేసులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వంశీకి కనీసం సంఘీభావం తెలియజేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ముందుకు రావట్లా. దానికి కారణం ఏంటంటే దళితుల నుంచి వ్యతిరేకత రావటం. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన 2024 ఎన్నికల ముందు చెప్పింది క్లాస్ వార్ అన్నాడు. రాష్ట్రంలో క్లాస్ వార్ నడుస్తుంది. ఈ క్లాస్ వార్ పెత్తందారుల మధ్య పేదల మధ్య జరుగుతుంది. నేను పెత్తందారులకు వ్యతిరేకము, పేదల పక్షాన్ని నేను నిలుస్తాను, మీరు ఆలోచించుకుని ఓటేయండి అని చెప్పాడు 2024 ఎన్నికల సందర్భంగా. కానీ 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలను ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మర్చిపోలేదు. దాంతో 2024 ఎన్నికల ఫలితాలను మనం చూస్తే 11 మంది ఎమ్మెల్యేలను పరిమితం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సమాజం. దానికి కారణం ఏంటి? దళితులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అనేది ఒక కారణం. అనేక కారణాల్లో అదొక కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దానికి, ఆయన చేస్తున్న దానికి పొంతన లేదు. అతను పేదల మనిషి, పేదల కోసం చేస్తున్నానని చెప్పి చెప్తూనే, అలాగే దళితుల కోసం చేస్తున్నాను అని చెప్పి చెప్తూనే ఒక సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందికి, లిమిటెడ్ పీపుల్ కి అధికారాలు ఇచ్చేసి వాళ్ళ పెత్తనాన్ని ఎంకరేజ్ చేశాడు అనేటువంటి భావన ఉంది. ఇప్పుడు దాన్ని దళిత సంఘాల నేతలు ఇప్పుడు వ్యక్తపరుస్తూ దళితుల వ్యతిరేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సత్యవర్ధన్ పక్షాన్ని నిలవాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవర్ధన్కి వ్యతిరేకంగా నిలుస్తుంది. ప్రతిపక్షంలో ఉండి కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి వీళ్ళు ఒక వాయిస్ వినిపిస్తున్నారు దళిత సంఘాలు. సో ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. అందుకే ఈ ఎపిసోడ్ నుంచి ఏ విధంగా స్కిప్ కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో దళితుల మీద జరిగినటువంటి దాడుల లిస్ట్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు నేను చెప్పింది 1-2 సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 2024 మధ్య చాలా జరిగాయి దళితుల మీద దాడులు. దళితులకు సంబంధించినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి దళితులు. తర్వాత అసైన్ ల్యాండ్స్ అనేకమైన దళితుల దగ్గర నుంచి తీసుకొని హోల్డ్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ మాయమైపోయినాయి అని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి కదా. ఈ 4 లక్షల ఎకరాల్లో మేజర్ గా దళితులే భూములు ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలు బయటకు వస్తున్నాయి, ఒక్కోటి బయటకు తీస్తున్నారు ఇప్పుడు. సో దళిత సంఘాల నాయకులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి వల్లభనేని వంశీ పక్షాన్ని నిలిచి ఆయనకి ఏదో న్యాయం చేద్దాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లిమిటెడ్ పీపుల్ అనుకుంటుంటే, దానికి భిన్నంగా ఇప్పుడు దళిత సంఘాలు ముందుకు వచ్చి వాయిస్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సత్యవర్ధన్ వర్సెస్ వల్లభనేని వంశీ అయింది ఇప్పుడు కేసు కాస్త. ఇప్పుడు సత్యవర్ధన్ ఏమో ఎస్సీ, వల్లభనేని వంశీ ఏమో అగ్ర కులాలకు సంబంధించినటువంటి లీడర్. సో దీంతో దళితులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? సత్యవర్ధన్ సపోర్ట్ చేస్తారు. వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు కదా. ఇది రాజకీయ కోణం నుంచి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయ్యేటువంటి ఇష్యూగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీని మర్చిపోవడమే మేలు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు ఆ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఇది వల్లభనేని వంశీ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చేటువంటి ఎపిసోడ్ గా మనం తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.